దారుణ హత్యకు గురయ్యాడు. రాయదుర్గం మండలం మెచ్చర్ గ్రామానికి చెందిన ఆదెప్ప అనే అతన్ని ప్రత్యర్థులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. గ్రామ శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఏడాది రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. వైసీపీకి చెందిన ఓ వర్గం వారు పాత కక్షల కారణంగా దాడి చేసి చంపినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం అర్చకత్వంపై రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇన్నాళ్లు వైసీపీ వర్గీయులు అడ్డుకోవడంతో ఇన్నాళ్లు అర్చకులు దేవాలయం వైపు రాలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆలయంలో అర్చకులు పూజలు చేపట్టారు. ఈ పాత కక్షల కారణంగా వైసీపీ వర్గీయులే ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. చూస్తున్నాం, అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. రాయదుర్గం మండలం మొచ్చరి గ్రామానికి చెందిన అద్దెప్ప అనే అతన్ని ప్రత్యర్థులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు కార్యకర్తల లక్ష్యంగా వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని హత్యలకు కూడా దిగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతలు గ్రామాల్లో టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆదెప్పను దారుణంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణ రహితంగా నరికి చంపేశారు. దీంతో రాయదుర్గం ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మెచ్చరి గ్రామం రాయదుర్గం నియోజకవర్గంలోని మెచ్చరి గ్రామంలో రెండు సామాజిక వర్గాలు యాదవ రెడ్డి సామాజిక వర్గాల మధ్య తరచుగా ఘర్షణ చెలరేగుతాయి. యాదవ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఇళ్లపైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు దాడులకు పాల్పడ్డారు. ఇళ్లలో ఉన్న వారిని చితకబాదారు. అయితే ఈ ఘటన పైన టీడీపీ నేతలు అప్పట్లోనే రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తలు తమ ఇళ్లలోకి చొరబడి మహిళలు పిల్లలను కూడా విచక్షణ రహితంగా చితకబాదారంటూ కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఎలాంటి ఫిర్యాదు కూడా తీసుకోలేదు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 16 మంది టీడీపీ నేతలు కార్యకర్తల పైన గ్రామానికి చెందిన టీడీపీ నేతల పైన కేసు నమోదు చేసి రిమాండ్ పంపారు. అప్పటి నుంచి కూడా ఏదైతే మెచ్చరి గ్రామంలో ఇరు వర్గాల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అయితే ఇదే సందర్భంలో ఆంజనేయ స్వామి అర్చకత్వం విషయంలో కూడా గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు వారసత్వంగా అర్చకత్వం నిర్వహిస్తున్న వారిని కాదని మరొకరితో ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేయాలంటూ కూడా చెప్పారు. దీన్ని యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు వారసత్వంగా వస్తున్న వారిని కాదని మరొకరి చేత చేయించకూడదంటూ కూడా అడ్డు చెప్పారు. ఈ వివాదమే టీడీపీ కార్యకర్త హత్యకు కారణంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.